హలో నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, ఉదయ్. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 మంత్స్ అవుతుంది కదన్న. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే చాలా బాగుంది. ఆల్రెడీ డెవలప్మెంట్స్ ప్లాన్ కూడా వేశారు. రీసెంట్గా నేను విన్నదైతే స్టేడియం ఇంకోటి కడుతున్నారని చెప్పి బీసీఎస్సీ వాళ్ళతో మీటింగ్ అయింది. తర్వాత మెట్రో కూడా పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్కి మాట్లాడుకున్నారు. నిన్న ఇన్స్పెక్షన్ కూడా అయింది. సో స్టార్ట్ చేశారు. 8 మంత్స్ అయ్యింది, ఇంకా చేయలేదు అనుకోకండి. స్లోగా చేస్తారు, టైం పడుతుంది. 5 ఇయర్స్లో ఆయన అనుకున్న డెవలప్మెంట్ అయితే తీసుకొస్తారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకటి తయారు చేస్తున్నారు, స్టేడియము, మెట్రో. ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పరిపాలన మీద కేటీఆర్ గారు రోజుకొక కామెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అన్నది వాళ్ళ కాంపిటీషన్ సార్. ఇప్పుడు కేటీఆర్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ నార్మల్గా బ్యాక్ సైడ్ ఒకటే. బయటకు మన ముందు ఏంటంటే వాళ్ళ గురించి వెళ్ళి వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. కేటీఆర్ గారు హైదరాబాద్ చాలా డెవలప్ చేశారు. ఎందుకంటే ఐటీ సెక్టర్ ఆయనకు తెలిసినంత బాగా ఎవరికి తెలీదు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఛాన్స్ ఇప్పుడే కదా కొత్తగా వచ్చాడు, ఆయన ఇప్పుడే స్టార్ట్ చేశాడు. ఆయనకి టైం పడుతుంది కొంచెం రావడానికి. 5 ఇయర్స్ అయ్యాక ఆయన చేయలేదు అని అడిగితే అప్పుడు ఆయన ఆన్సర్ చెప్పుకుంటాడు. వచ్చిన కొత్తలోనే ఇంకా చేయలేదంటే ఆయన ఆన్సర్ చెప్పలేడు కదా. ఇప్పుడు రైతు బంధు చూసుకుంటే 5 ఎకరాల లోపు ఉంటే ఇస్తే బెటరా, 10 ఎకరాల లోపు ఉంటే ఇస్తే బెటరా? ఏమని చెప్తారు మీరు దాని గురించి? ఎవరికి ఇస్తే బెటర్ రైతు బంధు అనేది? రైతు బంధు అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. రైతు బంధు అన్నది అందరికీ కాకుండా ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ 5% ఇచ్చినా ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది వాళ్ళు 10 ఎకరాలు, 15 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు యూఎస్లో, దుబాయ్లో సెటిల్ అయిపోయి బాగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసి మాకు పొలం ఉంది, మేము లేని వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఆ పొరపాటు జరగకుండా కొంచెం డబ్బులు అన్నది ఎవరు లేని వాళ్ళకి, అంటే రైతుల్లో లేని వాళ్ళకి ఇస్తే బెటరు. ఉన్నోళ్ళకి కూడా డబ్బులు ఇచ్చేసి కాంట్రాక్టులు అయ్యి లేని వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. అదొకటి రేవంత్ రెడ్డి గారు కన్సిడర్ చేస్తే బాగుంటుంది. గతంలో చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టారు కదా, దాంట్లో అంటే అవకతవకలు ఉన్నాయి, అది సరిగ్గా లేదు, లీక్ అవుతుంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? కాళేశ్వరం డ్యాము మేము చేసాం. నాది పాత కంపెనీ వచ్చి హిల్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అది మెగా వాళ్ళు చేశారు. వాళ్ళతో పాటు మేమే చేసాం. చాలా లీక్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే డ్యామ్ ఓపెన్ చేశాక వాటర్ వదిలినప్పుడు చాలా లూప్స్ ఉన్నాయి. అవి మేమే రిపేర్ చేసాం. యాజ్ పర్ హిల్టీ కంపెనీతో వెళ్ళి రిపేర్ చేసుకొని వచ్చాం. బట్ అది కన్స్ట్రక్షన్ అన్నది నాట్ గుడ్. నేను అనుకోవడం అంటే అది నిజమా కాదన్నది మనకు కరెక్ట్గా తెలియదు. కానీ వీళ్ళు ప్రాజెక్ట్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, అది తడిసి లాస్ట్కి ఏదో మిగిలినట్టుంది, దాని మీద ప్రాజెక్ట్ చేసి ఉంటారు. అందుకని అంత లీక్స్ వచ్చినాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, రాహుల్ గాంధీ కట్టాడు, కాంగ్రెస్ కట్టాడు, అవన్నీ నేను అన్న. కానీ అది బాగానే ఉంది, ఇప్పటికి వచ్చి లూప్ లేదు. కాళేశ్వరం డ్యామ్ అన్నది మొన్నే కట్టారు. మేము వెళ్ళి అన్నారం ఊరి పేరు అన్నారంలో కాళేశ్వరం టెంపుల్కి దీనికి మధ్యలో ఉంటుంది డ్యామ్ అన్నది. సో అది లూప్ హోల్స్ రావడం మేము ఫిల్ చేసాం. అంటే హిల్టీలో ఉంటుంది కెమికల్, దాంతో ఫిల్ చేస్తాం హోల్స్ అని. అప్పుడే చూసాం ఎంత మరి చూసుకోకుండా కట్టారు అని చెప్పి. ఎందుకంటే ఒక డ్యాము 45 ఊర్లో ఎన్నో ఊర్లకు వాటర్ వెళ్ళేది అది ఒకటే. సో అందులోనే స్టోరేజ్ ఎలా చేశారు అనుకో. ఇప్పుడు వీళ్ళు డబ్బులు కాకృతిపడి ఏదో చేస్తారు. రేపు అన్న రోజు ఆ డ్యామ్ ఏదన్నా లీక్ అయ్యి, ఇప్పుడు చూసారా పొద్దున్న చదివాను, తుంగభద్ర అన్నది అనుకుంటా, డ్యామ్ గేటు ఇరిగిపోయింది, ముప్పు ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం కూడా అలా పోతే ఆ చుట్టుపక్కల ఉన్న దగ్గర 5-6 ఊర్లు మొత్తం వరద అయిపోయి మొత్తం నాశనం అయిపోతాయి. సో దానికోసమని కేర్ తీసుకుంటున్నారు. బట్ అలా కాకుండా కొంచెం మొత్తం అది మళ్ళీ రిపేర్ రాకుండా ఒక 10 సంవత్సరాలు అలాగా దానికి ఏమన్నా చేస్తే బెటరు. లేదంటే వాళ్ళు నష్టపోరు కదా, అక్కడ దగ్గర ఊరు వాళ్ళు నష్టపోతారు. వాళ్ళ ఊర్లు పంట పొలాలు నష్టపోతారు. వీళ్ళు పంట పొలాలు నష్టపోతే వీళ్ళు ఏం చేస్తారు, 1-2 లక్షలు ఇచ్చి ఊరుకుంటారు. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.